హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు చుక్కకూర పల్లీల రోటి పచ్చడి అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ముందుగానైతే నేనైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు, కొత్తిమీర, పసుపు అన్నీ వేసుకొని మొత్తం ఫ్రై అయిపోయిన కొంచెం చింతపండు కూడా వేసానండి. ఇంకా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే మిక్సీ జార్కి ఎత్తుకొని అవి చల్లగైనంత వరకు అయితే మిక్సీ పట్టుకున్నానండి. అదే ఆయిల్లో ఇంకా కొంచెం నేనైతే ఈ కడిగి పెట్టుకున్న చుక్కకూర ఉంది కదండి, అది కూడా ఉడికించుకున్నాను. అది ఉడికిన తర్వాతనైతే మొత్తం కలిసి ఇంకా సాల్ట్ వేసేసి నేను మిక్సీ పట్టుకున్నానండి. అది కూడా కచ్చాపచ్చగా మిక్సీ పట్టానండి. మెత్తగా కూడా పట్టొద్దు, మెత్తగా పడితే మొత్తం మన కాటుకలాగా అయిపోతే అస్సలు బాగోదు అన్నంలో కలుపుకున్నప్పుడు. కొంచెం రోట్లో దంచిన విధానంగా పట్టుకుంటేనే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక నేను చట్నీకి పోపు కూడా పెట్టిన, ఆ పోపు పెట్టిన చూడండి, పోపు పెడితే ఇట్లా తినొచ్చు, పోపు పెట్టకపోయినా కూడా పర్వాలేదండి. నేనైతే పెట్టుకున్నాను. ఇంకా పోపు అయితే సారీ నాకైతే ఈ టక 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 మాట్లాడడం అయితే రాదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి ఎక్కడన్నా మిస్టేక్స్ అయితే. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరితో ఇలాగ అల్లడా చెప్పలేదండి. నేను చెప్పే ఐటమ్స్ నేను మర్చిపోవచ్చు, ఒకవేళ తప్పు మాట్లాడవచ్చు, క్షమించండి అందరైతే. ఇంక ఇక్కడైతే నేను చట్నీ కోసం అయితే ఇంకా పోపు పెట్టేసుకుంటున్నానండి. పోపు పెట్టి పచ్చడి అయితే పక్కన పెట్టేసుకున్నా. ఇంకా దీంతో పాటు పాలకూర కూడా, టమాటా పాలకూర కూడా చేయమంటే నేను పాలకూర కూడా వండినానండి. ఇంకా పాలకూర కోసం కూడా నేను పాలకూర అయితే కడిగి పెట్టుకొని ఇంకా అందులో చూడండి నేను పాలకూర ఏ విధంగా వండినానో. టేస్ట్ మాత్రం బాగున్నాయి రెండు. మంచి ఉప్పు కారాలు ఎక్కువ తక్కువ కాకుండా మంచి టేస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. తినాలనిపిస్తే పుల్లగా బాగుందండి పచ్చడి అయితే, మంచి టేస్ట్ వచ్చిందండి. చుక్కకూరతో అప్పుడప్పుడు పప్పు కాకుండా, కర్రీస్ కాకుండా ఇలా చట్నీస్ కూడా చేసుకొని తినాలండి. చాలా చాలా బాగుంది చట్నీ అయితే. పాలకూర కూడా చూడండి ఫ్రెండ్స్, జస్ట్ ఒక 3 కట్టెలు ఇచ్చారండి. 20 రూపీస్కి 3 కట్టెలంట. ఇంకంత అది క్లీన్ చేసి ఇది చేస్తే ఇంతంత అయిపోయింది. ఇంకా ఉడికైతే ఇంతే అయింది కదా, ఇంకా అంతే 2 అయితే చేశాను. ఇంకా చట్నీతో తినలేము, అలాగని పాలకూర సరిపోదు, అందుకోసమని అయితే నేను ఈరోజు అయితే 2 వంటలు అయితే చేసిన ఫ్రెండ్స్. ఇంకా పల్లీల పౌడరు, ఇంకా అవిసె గింజల పౌడర్ అయితే ఎప్పుడూ ఉంటుంది ఇంట్లో, ఇంకా అది అయితే కంపల్సరీ ఉంటుంది. అదే అయిపోయిందండి. దానికోసం అయితే నేను ఇంకా అవి కూడా నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ వీడియో అయితే నేను లాంగ్ వీడియోనే పెడతానండి, సాయంత్రం అయితే పెడతాను చూడండి. సాయంత్రం అంటే 7-7:30కి వేస్తాను. నేను ఎట్లా ప్రిపేర్ చేశాను పల్లీల పౌడరు, ఇంకా అవిసె గింజల పౌడరు ఇంతకుముందు కూడా చేశానండి, అది కూడా పెట్టాను. సేమ్ అదే ప్రాసెస్ అండి. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్, చేసుకోవాలనిపిస్తే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను పాలకూరకి ఇంకా ఇక్కడైతే పోపు పెట్టేసుకున్నాను కదా. ఇంకా ఇప్పుడు టమాటాస్ ఇట్లా, అది వెల్లుల్లి ముద్ద అండి, అదైతే ఓన్లీ కచ్చపచ్చగా దంచుకొని కొంచెం వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని నేను అక్కడ మొత్తం అది పచ్చివాసన అంతా పోయే వరకు అయితే నేను వేపుకున్నానండి ఇక్కడ. ఇంకా అలాగే నేను ఇక్కడ టమాటాలు కూడా వేసేస్తాను ఫ్రెండ్స్. టమాటాలు కూడా మెత్తబడేంత వరకు అయితే మనము ఇంకా ఉప్పు కారం అయితే అందులోనే వేసుకొని మొత్తం గుజ్జు అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలి. తర్వాత నేను ఇంకా ఆకుకూర వేసుకున్నాను. ఆకుకూర తర్వాతనైతే ఇంకా మెత్తగా ఉడికేంత వరకు అయితే నేను ఆకుకూర అయితే కలుపుకున్నానండి ఇక్కడ. ఇంకా నేనైతే ఈరోజు అల్లం వెల్లుల్లిపాయ అయితే నేను ఈరోజు మొత్తం క్లీన్ చేశానండి. క్లీన్ చేసినాక ఇది ఎట్లా స్టోర్ చేయాలనేది అయితే నేను చూపిస్తానండి. ఇంకా నువ్వు ఎన్ని రోజు వారం 10 రోజు అయినా కూడా మనకు ఫ్రెష్గా నీట్గా ఉంటుందండి. అల్లం వెల్లుల్లిపాయ కూడా ఏం పాడవదు. కొంచెం స్మెల్ టేస్ట్ మారుతుంది కదండి, కలర్ గిట్లా, అది ఏం మారకుండా నేను చూపిస్తున్నానండి. ఖచ్చితంగా నువ్వు ఫ్రెష్గా ఇప్పుడు రుబ్బుకున్నట్టే ఉంటుంది. వారం రోజుల తర్వాత కూడా మనకు అల్లం వెల్లుల్లిపాయ అయితే నీట్గా అదే స్మెల్ అదే ఫ్రెష్తో ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంకా పల్లీల పౌడర్ ఒకటి, అవిసె గింజల పౌడర్ ఒకటి, ఇక్కడ నేను అల్లం వెల్లుల్లిపాయ ఇది ఒకటి నేను లాంగ్ వీడియోలో పెడతాను చూడండి ఫ్రెండ్. ఇంకా ఇక్కడైతే పాలకూర మొత్తం నేను ఇక్కడ పచ్చడి చేస్తున్నా, నేను ఇటు సైడ్ ఏమో మా ఆయన అది పాలకూర మాడిపోతుంది అనేసి అయితే కలుపుతున్నారు.
ఇంకా అందుకే ఇక్కడ నుంచి కెమెరా అటు తిప్పారండి. అందుకోసమే నేను ఇంకా అట్లా ఏం చూపించకు అని చెప్పాను. ఏం పర్వాలేదులే, రెండు చేసేది నువ్వే కదా అని చెప్పి చెప్తున్నారు. ఇంకా ఇక్కడ పాలకూర అయితే అయిపోయిందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ అండి అందరికీ.